హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన ఎండు రొయ్యల కర్రీ. ఇది చాలా సింపుల్గా 10 నిమిషాల్లోని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే నేను చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది వేగిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న సైజు ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే రొయ్యల్ని ఉప్పు వేసి వేడి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రొయ్యల్ని కూడా ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఇవి 5 లేదా 10 నిమిషాలు కొంచెం రొయ్యలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 4 టమాటాలని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నట్లయితే మనకి టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇది మూత పెట్టుకొని మరొక 5 లేదా 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే చూడండి, వాటర్ అనేది మనకు ఫామ్ అయింది కదా. ఇప్పుడు మరో 5 లేదా 10 నిమిషాలు మూత పెట్టుకొని మరలా ఉడికించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ టమాటాలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారం. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ జీరా మెంతుల పొడి, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరొక 5 లేదా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎండు రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కదా. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మొత్తం కలుపుకొని లాస్ట్గా మనం ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.